హాయ్ ఫ్రెండ్స్, I am Pannagandi Shivaya, Director of Sri Anu Publications. ప్రసాద్ సార్ మరి మ్యాథమెటిక్స్లో మంచి ప్రావీణ్యత సంపాదించి మరి ఈనాడు అను పబ్లికేషన్లో విజయవంతంగా క్లాసులు చెబుతూ మరి మా పబ్లికేషన్కి మంచి 2 రాష్ట్రాల్లో మంచి పేరుని తీసుకొస్తున్నటువంటి శ్రీ ప్రసాద్ సారు సింహపురి సింహం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం యొక్క ముద్దు బిడ్డ. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎంతోమంది మేధావులను తయారు చేసినటువంటి విశ్వవిద్యాలయం ఒకటిగా పేరు పొందింది. ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ అండ్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీల్లో మరి అతి ముఖ్యమైనటువంటి యూనివర్సిటీగా పేరు పొందినటువంటి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో సారు మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి చేశారు. మరి షార్ట్కట్ మెథడ్స్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మరి చాకచక్యంగా చక్కగా మరి నీట్గా ప్రతి సమ్ని అందిస్తున్నారు. సారు వచ్చిన రోజున ఒకే విషయం చెప్పారు, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అవసరమైతే నెల్లూరు వెళ్ళి మళ్ళా వెళ్ళి ఈ విధంగా నేను చెప్తూ ఉంటాను. నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో నాకు ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి సమయాభావం వలన. అందువల్ల నేను అక్కడ అన్ని సమస్యలు చెప్పలేకపోయాను నేను. కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి సమ్మని ప్రతి లెక్కని కూలంకుషంగా వివరిస్తాను. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అదేవిధంగా లెవెల్ 9th 10thలో ఉన్నటువంటి ఈ సమ్స్, ఈ లెక్కలు మొత్తం కూలంకుషంగా ప్రతి సమ్మని నేను వివరించుకుంటూ వెళ్తానని చెప్పడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా తరపున మరియు మీ తరపున. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కామెంట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, సార్ మ్యాథ్స్ ఎవరు మ్యాథ్స్ బాగా చెప్పించండి సార్, మ్యాథ్స్లో మేము వీక్గా ఉన్నాము, మ్యాథ్స్ రావటం లేదు సార్, మ్యాథ్స్ రాకపోవడం వల్ల నాకు ఉద్యోగం రావట్లేదు సార్ అని చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. నిజమే. ఎందుకంటే థియరీ సబ్జెక్టులు చదువుకుంటే వస్తాయి, లేదా కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే వస్తాయి, అది మిగతా సబ్జెక్టులు. కానీ మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్ను పెంచుకుంటేనే మ్యాథ్స్ వస్తుంది. మీరు ఇంట్రెస్ట్ని పెంచుకుంటేనే మ్యాథ్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే భయపడిపోతే మ్యాథ్స్ రాదు. భయపడ్డారా మీ జీవితంలో ఉద్యోగం రాదు. మ్యాథ్స్ ఏ ఉద్యోగంలో లేదండి, ఏ పోస్టుల్లో లేదు. గ్రూప్ 1లో ఉంది, గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 3లో ఉంది, గ్రూప్ 4లో ఉంది. నెక్స్ట్ ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఏ ఎగ్జామ్, ఆర్ఆర్బి, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ తీసుకున్నా మ్యాథమెటిక్స్లో. అందువల్ల నేను మ్యాథ్స్ నాకు రాదు, నేను మ్యాథ్స్ వదిలేస్తాను, మ్యాథ్స్ వదిలేసి నేను ఉద్యోగం తెచ్చుకుంటానంటే కల్లా. బిలీవ్ మై వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మ్యాథ్స్ అంటే భయం అవసరం లేదు. అన్ని సబ్జెక్టుల కంటే మ్యాథ్స్ చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ? మీకు ఇంట్రెస్ట్ ఉండి చెప్పేసారో మంచివాడు. ఈ 2 యాక్షన్స్ జరిగితే మ్యాథ్స్ చాలా ఈజీ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి చెప్పేవాళ్ళు సరిగ్గా లేకపోయినా మ్యాథ్స్ రాదు. చెప్పేవాళ్ళు అద్భుతంగా ఉండి ఎక్స్ట్రానరీగా ఉండి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మ్యాథ్స్ రాదు. 2 కోయిన్సైడ్ అవ్వాలి. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, చెప్పేసారు చక్కగా ఉండాలి. చెప్పేసారు అద్భుతంగా ఉండారు, చాలా చక్కగా ఉండారు. రాష్ట్రంలో చాలామంది మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉన్నారు, నెంబర్ 1 టీచర్స్ ఉన్నారు. నెంబర్ 1 ఇంకొక నెంబర్ 1 చేస్తారన్నమాట. సారే నెంబర్ 1 కాదు, ఇంకా నెంబర్ 1 టీచర్స్ ఉన్నారు. ఒకవేళ సార్ క్లాసు మీరు వినడానికి మరి టైం లేకపోతే, సరైనటువంటి సమయభావం లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మ్యాథ్స్ ఇంకా అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉండరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ట్యూషన్ చెప్పించుకోండి, మ్యాథ్స్ను బాగా డెవలప్ చేసుకోండి.
మ్యాథ్స్ ఉంటేనే పోస్ట్ వస్తుంది, మ్యాథ్స్ లేకపోతే పోస్ట్ రాదు. మిగిలిన సోషల్ కానీ, సైన్స్ కానీ, సైకాలజీ కానీ, మిగిలినటువంటి ఇంగ్లీష్ కానీ ఏదైనా కానీ ఒకసారి చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వస్తుంది. కానీ మ్యాథ్స్ అట్లా రాదు. డిఫరెంట్ మెథడ్స్లో మ్యాథ్స్ ఇంటే చక్కగా ఇంటే మిగతా సబ్జెక్టుల కంటే చాలా ఈజీ. మ్యాథ్స్ చూసి మీరు భయపడ్డారంటే మిగతా సబ్జెక్టులు చాలా కష్టం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చక్కగా వినండి, అద్భుతంగా చెప్తున్నారు. ఇంకా మీరు ఏం చేస్తారంటే ఇంకా కామెంట్ చేయండి. సార్ మీకే ఇస్తున్నా ఈ అవకాశం, నేను బాగా చెబుతున్నారని అనుకుంటున్నా సార్. మీకు ఏ వేళ కావాలో అడగండి, మీకు ఏ మెథడ్లో కావాలో అడగండి. సార్ నాకు ఈ మెథడ్లో కావాలి, ఇంకా ఈ మెథడ్లో కావాలి, ఈ షార్ట్కట్లో కావాలి అడగని చెప్తారు. అంతేగాని డిస్లైక్స్ కొడతాం, బాగోలేదంటాం. బాగోలేదంటే ఎందుకు బాగోలేదో చెప్పాలి. సార్ క్లాసు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా ఎవరైనా సార్ క్లాసు బాగోలేదంటే మీ నెంబర్ నాకు కామెంట్ నాకు పెట్టాలి, మీ ఫోన్ నెంబర్ నాకు పెట్టాలి. ఎందుకు బాగోలేదు నాకు చెప్పాలి. బాగుంది అంటే నేను దాని గురించి పట్టించుకోను, బాగోలేదంటే నేను రెస్పాండ్ అవుతాను. బాగోలేదంటే కారణం చెప్పాలి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి ఫ్యాకల్టీగా మేధావులు ఉంటారు చాలామంది రాష్ట్రంలో. సార్ ఈ మెథడ్లో బాగుంటుంది, ఈ మెథడ్లో బాగుంటుందని మా వెంబడపడండి, తెప్పించుకోండి. మీకు ఎన్ని వీడియోస్ కావాలి? 200 కావాలా, 300 కావాలా, ఎన్ని కావాలి మ్యాథ్స్లో నేను ఇప్పిస్తాను. ఎక్కడ కూడా లేనటువంటి మెథడ్స్లో సార్ చేత ఇప్పిస్తాను. అయితే ఒక కండిషన్, మీరు వినాలి, పేషెన్స్తో వినాలి. మరి మా యూట్యూబ్లో సార్ యొక్క క్లాసులు ఎన్నో పెడుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మరి యూట్యూబ్ ఫ్రీనే. చాలామంది అడుగుతున్నారు, సార్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు ఏమైనా అవుతాయా? ఏమీ అవసరం లేదండి, ఏమి ఒక పైసా లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే డబ్బులు ఏమైనా అవుతాయా? ఏమి అవ్వవు. ఎప్పుడు మీకు ఇష్టం ఉండి సార్ క్లాసులు, మిగతా సైకాలజీ క్లాసులు, అదేవిధంగా మిగతా సబ్జెక్టుల క్లాసులు చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉన్నాయంటే మీరు పర్చేజ్ చేయండి. లేకపోతే అవసరం లేదు, మీకు నచ్చకపోతే అవసరం లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా మీద నమ్మకం పెట్టుకోండి, సార్ మీద నమ్మకం పెట్టుకోండి. మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకొస్తాం. ఈ 3 నెలల్లో నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు రెడీ అయిపోవాలి. ఇంట్రెస్ట్ని పెంచుకోండి. ఇంటర్నల్ మోటివేషన్తో మీరు ఉండాలి. ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్తో మీరు ఉండాలి. ఆ విధంగా బాగా డెవలప్ చేసుకుంటే ప్రతిరోజు నేను యూట్యూబ్లో అదేవిధంగా యాప్లో ప్రతిరోజు నేను ఎగ్జామ్ పెడుతున్నా. ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకి నేను ఇంకోటి కూడా చేస్తున్నాను. ఎవరైతే నెంబర్ 1 మంచి ఆ టెస్టుల్లో నెంబర్ 1గా ఉంటారో వాళ్ళకి అవసరమైతే ఆ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి ఒక కోర్సు నేను ఫ్రీగా ఆఫర్ చేస్తాను. ఒకళ్ళని ఎంపిక చేస్తాము. ఆ టెస్టులు అన్ని టెస్టుల్లో నెంబర్ 1 మార్కులు తెచ్చుకునే వాళ్ళని, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళు ఎవరైనా సరే, పేదైనా దానికి ఎవరైనా సరే వాళ్ళకి నేను ఫ్రీగా యాక్సెస్ ఇస్తాను రేపు. అది మేము స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి బిలీవ్ మై ఫ్రెండ్స్, ఎందుకంటే నా చివరి రక్త బొట్టు వరకు మీకోసమే నేను నా తుది శ్వాస వరకు మీకోసమే నేను కష్టపడతాను. కాబట్టి నిరుద్యోగుల యొక్క బాధలు ఏంటో మీకంటే నాకు తెలుసు. డబ్బు లేకపోవటం, పేదరికంలో ఉండటం, సమాజం చిన్న చూపు చూడటం, వీటికి ఉద్యోగం లేదని, అవన్నీ నాకు తెలుసు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలు. కాబట్టి మీరు కూడా కష్టపడండి, సార్ని ఉపయోగించుకోండి. మిగిలినటువంటి సబ్జెక్టులో ఉన్నటువంటి సార్ని ఉపయోగించుకోండి. ఎవరైనా మిగిలిన సబ్జెక్టులో నాకు బయాలజీ కావాలి, ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫ్యాకల్టీ ఉంటే రండి. మీకు ఎంత కావాలి, మీరు నాకు ఎంత ఇస్తారు సబ్జెక్టు, ఇదే నా నినాదం. మీకు ఎంత కావాలి, పిల్లలకి మీరు సబ్జెక్ట్ ఎంత ఇస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఎం ప్రసాద్ని. ఇప్పుడు మనం ఒక పరీక్షలో విజయం సాధిస్తే మన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా మారిపోతాయి. సమాజంలో మనకు ఒక ఉన్నతమైన స్థానం ఏర్పడుతుంది. కాబట్టి మీరు చదివే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వాటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా వాటిని అధిగమించి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే ఈ అడ్డంకులు, ఈ కష్టాలన్నీ కూడా ఎప్పుడూ ఉండవు. కనుక వాటిని మనసులో పెట్టుకొని బాధపడకుండా
ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే తప్పకుండా మనసు కేంద్రీకరించి బాగా చదవాలి. ఒక మంచి ఉద్యోగం వస్తే ఖచ్చితంగా మీ సమాజంలో మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులతో పాటు నీకు ఒక ఉన్నతమైన స్థానం ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ విజయాన్ని సాధించి మీ కుటుంబానికి మీకు ఒక మంచి పేరును తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగా గణితంలో మంచి మార్కులు తీసుకురావడం కోసం మా వంతు 100% కృషిని చేస్తాము. తప్పకుండా మీరు మమ్మల్ని ఆదరించండి. ఇప్పుడు మనం గసాబా దీనిని హెచ్సిఎఫ్ లేక జీసీడీ అంటాం. ఇది 6వ తరగతి 10వ తరగతులలో ఉంటుంది. అంటే మధ్యలో తరగతుల్లో ఉండదా అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం సమయాన్ని బట్టి ఉపయోగించాల్సి వస్తుంది. ఓకేనా? అసలు ఏంటి గసాబా అంటే ఏంటి? గసాబా అంటే ఏంటి? గరిష్ట సామాన్య భాజకం. గరిష్ట అంటే పెద్దది, సామాన్య అంటే ఉమ్మడి, భాజకము అంటే భాగించేది, అంటే కారణాంకము. అన్నింటినీ భాగించే ఉమ్మడిగా ఉండే గరిష్ట సంఖ్య అని అర్థము. ఓకేనా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేక గ్రేటెస్ట్ కామన్ డివైజర్. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే, ఏంటి గసాబా డెఫినిషన్? 2 కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలను భాగించగలిగే గరిష్ట కారణాంకాన్ని గసాబా అంటాము. గరిష్ట కారణాంకాన్ని గసాబా అంటాము. 2 లేక అంతకంటే ఎక్కువ సంఖ్యలను భాగించగలిగే ఉమ్మడిగా ఉండే గరిష్ట సంఖ్యను గసాబా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, 12 యొక్క కారణాంకాలు. 12 యొక్క కారణాంకాలు అంటే 12ను ఏవైతే నిశ్శేషంగా భాగిస్తాయో వాటిని 12 యొక్క కారణాంకాలు అంటాము. 12ని ఏవి నిశ్శేషంగా భాగిస్తాయి? 1, 2, 3, 4, 6, 12. ఇవి 12ని నిశ్శేషంగా భాగిస్తాయి. ఓకేనా? అట్లాగే ఇంకొక సంఖ్య తీసుకుందాం. 18 యొక్క కారణాంకాలు. 18 యొక్క కారణాంకాలు చెప్పండి. 18ని ఏవి నిశ్శేషంగా భాగిస్తాయి? 1, 2, 3, 6 ఇంకా 9, 18. ఎలా రాయాలి అంటే 1 18 18, 2 9 18, 3 6 18. ఓకేనా? ఏవైతే వాటిని నిశ్శేషంగా భాగిస్తాయో వాటిని కారణాంకాలు అంటాం. ఇప్పుడు కారణాంకాలు రాశాం. బా అంటే భాజకాలు అంటే కారణాంకాలు రాశాం. సాబా అంటే సామాన్య భాజకాలు. సామాన్య భాజకాలు అంటే సామాన్య కారణాంకాలు అంటే ఉమ్మడి కారణాంకాలు. ఉమ్మడి కారణాంకాలు. సామాన్య అంటే ఉమ్మడి కారణాంకాలు. ఈ రెండింటిలో ఉండే ఉమ్మడి కారణాంకాలేవి? ఉమ్మడి అంటే రెండింటిలో ఉండాలి. 1 ఇంకా 2 ఇంకా 3 ఇంకా 6. వీటిని సామాన్య కారణాంకాలు అంటాము. తర్వాత ఏం రాయాలి మనం? గసాబా అంటే గరిష్ట సామాన్య కారణాంకం. ఈ ఉమ్మడి కారణాంకాలలో పెద్దదానిని గసాబా అంటాం. ఈ ఉమ్మడిగా ఉండే వాటిలో పెద్దదేది? 6. పెద్దదిగా ఉండేది 6. కాబట్టి 12, 18ల గసాబా 6. ఈ రెండింటిని భాగించగలిగే అతి పెద్ద సంఖ్య 6.
ఓకేనా? ఏం చేసాం మనం? మొదటి సంఖ్యకు కారణాంకాలు రాసాం, అట్లాగే రెండవ సంఖ్యకు కారణాంకాలు రాసాం, తర్వాత ఉమ్మడి కారణాంకాలు అంటే రెండింటిలో ఉండేటివి రాశాక వాటిలో గరిష్టమైన విలువ, గసాబా అంటే గరిష్టమైన విలువ ఏది? 6. ఇలాగా గసాబాని రాస్తాం. సరే సార్, ఇట్లా రాయాలంటే మనకు పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు సమయం వృధా అవుతుంది కదా అంటే వాటికంటూ మనం 2 పద్ధతులను ఉపయోగిస్తాం. ఒకటి ప్రధాన కారణాంక విభజన పద్ధతి, ఇంకొకటి భాగహార పద్ధతి. ప్రధాన కారణాంక విభజన పద్ధతి, భాగహార పద్ధతి. ప్రధాన కారణాంక విభజన పద్ధతి. 2 భాగహార పద్ధతి. ఈ 2 రకాల పద్ధతుల్లో మనం ఈ గసాబాని కనుగొంటాము. ఒకటి ప్రధాన కారణాంక విభజన పద్ధతి అంటే ఇచ్చిన సంఖ్యలను ముందుగా ప్రధాన కారణాంక విభజన చేయాలి. ముందుగా ఏం చేయాలి? ప్రధాన కారణాంక విభజన చేయాలి. ఫస్ట్ పాయింట్ ప్రధాన కారణాంక విభజన చేయాలి. ఓకేనా? సెకండ్, వాటిలో ఉమ్మడిగా ఉంటూ కనిష్ట ఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి. మొదటేమో ఇచ్చిన సంఖ్యలకు ప్రధాన కారణాంక విభజన చేయాలి. తర్వాత స్టెప్ ఏంటి? వాటిలో ఉమ్మడిగా ఉండే కనిష్ట ఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి. ఉమ్మడిగా ఉండే కనిష్ట ఘాతం కలిగిన ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి. ప్రధాన సంఖ్యలు. ఓకేనా? తీసుకున్న తర్వాత వాటి లబ్ధంను గసాబా అంటాము. చూడండి, ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో మనం గసాబా కనుక్కోవాలి అంటే ఈ 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఒకటి, ముందుగా ఇచ్చిన సంఖ్యలను ప్రధాన కారణాంక విభజన చేయాలి. సెకండ్ స్టెప్, వాటిలో ఉమ్మడిగా ఉండే కనిష్ట ఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి. ఉమ్మడిగా ఉండే కనిష్ట ఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి. థర్డ్ స్టెప్, ఆ ప్రధాన సంఖ్యల లబ్ధాన్ని కనుక్కోవాలి. ఆ ప్రధాన సంఖ్యల లబ్ధాన్ని ఏమంటాం మనం? గసాబా అంటాము. ఈ 3 స్టెప్స్ ఆధారంగా మీకు ఎటువంటి సంఖ్యలను ఇచ్చినా ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో గసాబా కనుగొంటాం. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి మా. ఫర్ ఎగ్జాంపుల్ 24,30ల గసాబా. 24,30ల గసాబా. ఇప్పుడు మనం చేసేది ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో ముందుగా 24ను ప్రధాన కారణాంక విభజన చేయాలి. అంటే ప్రధాన సంఖ్యల లబ్ధముగా రాయాలి. ప్రధాన కారణాంక విభజన అంటే ప్రధాన సంఖ్యల లబ్ధముగా రాయాలి. అంటే 2 ఓన్లీ ప్రధాన సంఖ్యలతోనే భాగించాలి ఫ్రెండ్స్. 2 12 24. ఓకేనా? మరలా 2 6 12. నెక్స్ట్ 2 3 6. ఇవన్నీ ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అలా ఉంటేనే అది ప్రధాన కారణాంక విభజన. వీటిల్లో ఏ ఒక్కటి ప్రధాన సంఖ్య కాకపోయినా అది ప్రధాన కారణాంక విభజన కాదు. ఓకే, ఈ 24ను మనం వీటి లబ్ధం చూడండి. 2 ఎన్నిసార్లు ఉన్నాయి? 3 సార్లు ఉన్నాయి. కాబట్టి దాని ఘాత రూపంలో 2 పవర్ 3. 3 సార్లు ఉంది కాబట్టి 2 పవర్ 3. ఒకవేళ 4 సార్లు ఉంటే
2^4 ఇంటూ ఈ 3 ఉంది, 3 ఒక్కసారే ఉంది, 3^1 ఒక్కసారే ఉంది. కాబట్టి మొదటి సంఖ్యను మనం ప్రధాన కారణాంక విభజన చేశాం, దాన్ని మనం ఘాత రూపంలో ఇలా రాయడం జరిగినది. అట్లాగే ఇంకొక సంఖ్య, ఇంకేం సంఖ్య ఇచ్చారు? 30. దానిని కూడా మనం ప్రధాన కారణాంక విభజన చేయాలి. ప్రధాన కారణాంక విభజన 2తో, 2 15ల 30, 2 15ల 30. నెక్స్ట్ దేంతో పోతుంది? 3 5ల 15. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే, ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే. కాబట్టి దాన్ని మనం ఇలా రాస్తాం. 2 ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారే. కాబట్టి 2^1 ఇంటూ 3 ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారే, 3^1 ఇంటూ 5 ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారే, 5^1. అలాగా ఇచ్చిన సంఖ్యలన్నింటినీ ముందుగా ప్రధాన కారణాంక విభజన చేయాలి. అది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను నేను? ఉమ్మడిగా ఉండే కనిష్టఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను కనుక్కోవాలి. ఉమ్మడిగా ఉండాలి, కనిష్టఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలు. ఉమ్మడి చూడండి, 2 ఉందా ఉమ్మడిగా? చూస్తున్నారా? 2 ఉందా ఉమ్మడిగా? ఉంది. దాంట్లో ఏది తీసుకోవాలని చెప్పాను? కనిష్టఘాతము కలిగిన ప్రధాన సంఖ్య. కనిష్టఘాతము కలిగిన ప్రధాన సంఖ్య. ఈ రెండిట్లో కనిష్టఘాతం, ఘాతము కనిష్టము. ఇక్కడ ఘాతం 3, ఇక్కడ ఘాతం 1. ఏది కనిష్టఘాతము? 2^1. ఇది తీసుకున్నాం. అట్లాగే మొత్తం ప్రధాన కారణాంక విభజనని మనం పరిశీలించి సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇక 3 ఉంది ఉమ్మడిగా, చూసాం. వాటిలో కనిష్టఘాతం ఇక్కడ 3^1, ఇక్కడ 3^1. రెండూ సమానంగా ఉన్నప్పుడు అదే కనిష్టము. రెండు సమాన ఘాతాలు ఉంటే అదే కనిష్టము. ఇంటూ 3^1. 5 ఉందా ఉమ్మడిగా? ఉమ్మడిగా లేకపోతే రాయకూడదు. మన పాయింట్ ఏంటి? ఉమ్మడిగా ఉండాలి, కనిష్టఘాతము కలిగి ఉండాలి. ఉమ్మడిగా లేకపోతే దాన్ని మనం వదిలేస్తాము, రాయము. కాబట్టి ఇది రాయట్లేదు. ఇది వీటి లబ్ధాన్ని మనం గసాబా అంటాము. అలా ఏవైతే రాశామో వాటి లబ్ధాన్ని గసాబా అంటాము. 2^1 అంటే 2, 3^1 అంటే 3, 2 3ల 6. ఓకేనా? నేను 3 స్టెప్స్ చెప్పాను. ఇచ్చిన సంఖ్యలకు గసాబాను ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో చేయాలి అంటే 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలని చెప్పాను. సులభంగా స్టెప్స్ రూపంలో చెప్పాను నేను. 1, ప్రధాన కారణాంక విభజన చేయాలి, చేశాము. 2, ఉమ్మడిగా ఉంటూ కనిష్టఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను గుర్తించాలి అన్నాం, గుర్తించాము. 3rd స్టెప్, అలా గుర్తించిన సంఖ్యల లబ్ధాన్ని కనుక్కోవాలి అన్నాను. గుర్తించిన సంఖ్యల యొక్క లబ్ధాన్ని గసాబా అంటాము. ఇది ప్రధాన కారణాంక విభజన పద్ధతి. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం దీనిలాగానే మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇలా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెంబర్, సంథింగ్, ఏదో ఒక నెంబర్ ఇలా ఉంది. ఆల్రెడీ ప్రధాన కారణాంక విభజన చేసి ఇచ్చారనుకుందాం. ప్రధాన కారణాంక విభజన 2^3 ఇంటూ 3² ఇంటూ 5^1. అంటే ఒక నెంబర్ని వాళ్ళే ప్రధాన కారణాంక విభజన చేసి ఇచ్చేశారు. మరొక నెంబర్ 2^1 ఇంటూ 5² ఇంటూ 7^3 ఇలా ఉందనుకుందాం. ఓకేనా? ఇలా ఉంటే వీటి యొక్క గసాబా n, mల గసాబా, n, mల గసాబా. ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ వాళ్ళు ఫాలో అయ్యారు. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను నేను? ఉమ్మడిగా ఉండాలి, కనిష్టఘాతము కలిగి ఉండాలి.
ఉమ్మడి అంటే రెండింటిలో ఉండాలి. ఉమ్మడిగా ఏముంది ఫ్రెండ్స్? ఇద్దో 2 రెండింట్లో ఉండాలి. కనిష్ట ఘాతం ఏది? 3నా 1నా? 1. కాబట్టి కనిష్ట ఘాతము కలిగి ఉండేదానిని తీసుకోవాలి. 2 పవర్ 1. నెక్స్ట్ 3 ఉందా? లేదు, కాబట్టి దాన్ని తీసుకోము. ఇంకేముంది ఉమ్మడిగా? 5 ఉంది. 5 ఉంది. వాటిలో కనిష్ట ఘాతం 1 కనిష్టమా 2 కనిష్టమా? 1. కాబట్టి 5 పవర్ 1. ఇలాగా చూసాం. 7 ఉందా ఉమ్మడిగా? లేదు. ఇట్లాగా ఎన్నైతే ఉమ్మడిగా ఉంటాయో వాటిని పరిశీలించి వాటిలో కనిష్ట ఘాతము కలిగి ఉండే వాటిని తీసుకోవాలి. తీసుకున్నాక వాటి లబ్ధమే, థర్డ్ స్టెప్, వాటి లబ్ధమే ఏమంటాం మనం? ఏమనాలి? గసాబా అంటాము. వాటి లబ్ధాన్ని గసాబా. 2 పవర్ 1 అంటే 2, 5 పవర్ 1 అంటే 5, 2 5ల 10, 2 5ల 10. ఇట్లాగా ఇచ్చిన సంఖ్యలకి మనం గసాబా కనుక్కోవచ్చు. ఒకవేళ వన్ మోర్ ఎగ్జాంపుల్, P ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2. ఓకే. Q ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 2. ఇలా ఇచ్చారు. ఆల్రెడీ ఆ సంఖ్యలను ప్రధాన కారణాంక విభజన చేసి ఇచ్చారు. ప్రధాన కారణాంక విభజన చేసి ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు మనం వాటి యొక్క గసాబా చెప్పాలి. P, Qల గసాబా ఏం చెప్పాలి? గసాబా చెప్పేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ జరిగిపోయింది. సెకండ్ స్టెప్ ఉమ్మడిగా ఉండాలి, కనిష్ట ఘాతము కలిగి ఉండాలి. ఏ ప్రధాన సంఖ్యన్న ఉమ్మడిగా ఉందా? ఇక్కడ 2, ఇక్కడ ఎక్కడా లేదు. 3, ఇక్కడ ఎక్కడా లేదు. 5 లేదు. 7 లేదు. ఏ సంఖ్య కూడా ఉమ్మడిగా లేదు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి మరి? ఎటువంటి సంఖ్య ఉమ్మడిగా లేకపోతే 1 గసాబా అవుతుంది. ఎటువంటి సంఖ్య ఉమ్మడిగా లేకపోతే, ఉమ్మడిగా ఉంటే గుర్తిస్తాం, ఉమ్మడిగా లేని సందర్భంలో వాటి గసాబా 1. ఉమ్మడిగా లేని సందర్భంలో వాటి గసాబా 1. ఇట్లాగా మనం ప్రధాన కారణాంక విభజన పద్ధతిని ఉపయోగించి చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, P ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్. ఓకే. Q ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ C పవర్ 3. ఇక్కడ స్మాల్ a, b, cలు ప్రధాన సంఖ్యలు అయిన P, Qల గసాబా అంటారు. చూడండి, P అనే ఒక సంఖ్య, Q అనే ఒక సంఖ్య ఈ రూపంలో ఇచ్చేశారు. మరియు ఇక్కడ నీకు A, B, Cలు చరరాశులు. వాటి యొక్క పరిస్థితి ఏంటో, వాటి యొక్క స్థితి ఏంటో నీకు తెలియజేశారు. ఇక్కడ A, B, Cలు ప్రధాన సంఖ్యలు అంటే ఈ A, ఈ B, ఈ C ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. అంటే అర్థం నీకు ఇచ్చిన సంఖ్యలు ఆల్రెడీ ప్రధాన కారణాంక విభజన జరిగి ఉన్నది అని అర్థం. అంటే ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కదా, ప్రధాన సంఖ్యలు కాబట్టి ప్రధాన కారణాంక విభజన జరిగి ఉన్నది అని అర్థము. ఫస్ట్ స్టెప్ సక్సెస్. సెకండ్ స్టెప్ ఏంటి? ఉమ్మడిగా ఉండాలి, కనిష్ట ఘాతము కలిగి ఉండాలి. ఉమ్మడిగా ఉండాలి, కనిష్ట ఘాతం కలిగి ఉండాలి. ఇక్కడ ఏమి లేకపోతే ఘాతం ఎంతున్నట్టు? 1. కాబట్టి ఉమ్మడిగా ఏముందమ్మా? ఏ. కనిష్ట ఘాతం 2నా 1నా? 1. కాబట్టి దాన్ని తీసుకోవాలి. ఇక ఏంటంటే ఏమన్నా ఉందా ఉమ్మడిగా? B అక్కడ లేదు, ఇక్కడ C ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఉమ్మడిగా ఉంటూ కనిష్ట ఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను కానీ మనం పరిశీలిస్తే ఏ ఒక్కటే ఉంది. ఒకటే ఉంది కాబట్టి అదే గసాబా.
గసాబా వచ్చేసి ఇది ఏ పవర్ 1. ఏ పవర్ 1 అంటే ఏ అని అర్థం. ఇలా జనరల్గా ఇస్తారు. ఓకేనా? ఇక్కడ ఇది చాలా కీలకం. నీకు ఇచ్చిన సంఖ్యలు ప్రధాన సంఖ్యలను తెలుసుకోవడం కోసం ఇలా హింట్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా అడుగుతారు. నెక్స్ట్ ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం. ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్ని ఇలా ఇస్తారు. చూడండి, P ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, 2 పవర్ A ఇంటూ 3 పవర్ B, 2 పవర్ A ఇంటూ 3 పవర్ B. Q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ B ఇంటూ 3 పవర్ A. ఇక్కడ A గ్రేటర్ దాన్ B, A గ్రేటర్ దాన్ B అయినా వాటి గసాబా. ఓకే, చూడండి, ఇక్కడ P అనే సంఖ్య 2 ఇంటూ 3 అంటే ఇది ప్రధాన కారణాంక విభజన జరిగి ఉన్నది. అంటే అన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. Q అనే సంఖ్య కూడా ప్రధాన కారణాంక విభజన జరిగి ఉన్నది. అంటే ఫస్ట్ స్టెప్, మనము నేర్చుకున్న ఫస్ట్ స్టెప్ జరిగి ఉన్నది. ఓకే, అయితే ఇది ఎందుకు ఇచ్చారు సార్? ఏ గ్రేటర్ దాన్ బి. నీకు వీటి ఘాతాలు చరరాశుల రూపంలో ఉన్నాయి. ఏబీలంటే మనకు ఖచ్చితంగా తెలియదు, చరరాశులు. వాటిలో ఏది పెద్దదో ఏది చిన్నదో నీవు తెలుసుకుంటావని ఇది ఇచ్చారు. ఓకేనా? మన ఘాతాల్లో ఏది పెద్దదో ఏది చిన్నదో కావాలి కదా, అందుకోసం ఇచ్చారు. ఏది పెద్దది? ఏ పెద్దది, బి చిన్నది. మనసులో ఉంచుకోండి, ఏ పెద్దది, బి చిన్నది. ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ జరిగి ఉంది. ఇప్పుడు సెకండ్ స్టెప్, గసాబా చెప్పేటప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? ఉమ్మడిగా ఉండాలి, కనిష్ట ఘాతము కలిగి ఉండాలి. ఉమ్మడిగా ఏముంది? 2. వాటిలో కనిష్ట ఘాతం అంటే చిన్న ఘాతం. ఏ చిన్నదా, బి చిన్నదా? ఏనా, బీనా? ఇక్కడ ఇచ్చారు బి చిన్నది. అందుకోసం ఈ నియమం ఇచ్చారు. కాబట్టి 2 పవర్ బి. మరలా ఏముంది? ఉమ్మడిగా 3 ఉంది. వాటిలో కనిష్ట ఘాతం బీనా, ఏనా? బి అంటే 3 పవర్ బి తీసుకోవాలి. ఉమ్మడిగా ఉండాలి, కనిష్ట ఘాతాన్ని కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా తర్వాత థర్డ్ స్టెప్ వాటి లబ్ధమే. ఇక్కడ చూడండి, 2 పవర్ బి ఇంటూ 3 పవర్ బి. ఈ రెండింటికి ఒకే రకమైన ఘాతం ఉంది. కాబట్టి దీన్ని మనం ఇలా రాయొచ్చు, 2 ఇంటూ 3 హోల్ పవర్ బి. 2 ఇంటూ 3 హోల్ పవర్ బి. రెండింటికి ఒకే రకమైన ఘాతం ఉన్నప్పుడు ఒకేసారి రాయవచ్చును. మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు కానీ డివైడెడ్ బై ఉన్నప్పుడు కానీ మాత్రమే రాయాలి. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు కలిపి రాయకూడదు. మధ్యలో ఇంటూ అన్నా ఉండాలి, డివైడెడ్ బై అన్నా ఉండాలి. కాబట్టి 2 ఇంటూ 3 హోల్ పవర్ బి. 2 మూల 6 పవర్ బి. ఇలాగా జనరల్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ నియమాన్ని మనం ఫాలో అవ్వాలి. దీని ఆధారంగానే ఏ ఘాతము పెద్దది ఏది చిన్నదో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం నేర్చుకున్న 3 స్టెప్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చిన సంఖ్యలను ప్రధాన కారణాంక విభజన చేయాలి. 2, ఉమ్మడిగా ఉండే కనిష్ట ఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను గుర్తించాలి. 3, గుర్తించాక వాటి లబ్ధాన్ని కనుక్కోవాలి. ఒక్కోసారి మనకు ఇలాగా తెలియని విలువలు ఇస్తారు. తెలియని విలువలు ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించిన క్లూస్ పక్కనే ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్కోసారి ప్రధాన కారణాంక విభజన చేయకుండా ఇస్తే ముందు నువ్వు చేయాల్సి వస్తుంది. అది ఎలా అంటే చూడండి, ఒక్కోసారి ఇలా ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పిన 3 పాయింట్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే కష్టం. P ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 2 ఇంటూ 3. Q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్.
ఇచ్చేసి వాటి గసాబా అంటారు. ఓకేనా? ఇలా అడిగిన సందర్భంలో ఫస్ట్ ఆప్షన్ ఏముంటుందో తెలుసా? 3 ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ 3 ఉంటుంది. కారణం మీకు డెఫినేషన్ వచ్చు, ఫాలో అవుతారు. ఇక్కడ ఇలా లబ్ధం ఇవ్వగానే మీరు మనసులో ప్రధాన కారణాంక విభజన జరిగిపోయి ఉన్నది అనుకుంటారు. ఓకే. సెకండ్ స్టెప్ ఏమనుకుంటారు? ఉమ్మడిగా ఉండాలి. ఉమ్మడిగా నీకు కనిపించేది ఇక్కడ 3 ఒక్కటే కనిపిస్తుందని నీవు భ్రమపడతావు. 3 వాటిలో కనిష్ట ఘాతం ఇక్కడ 1 ఉన్నట్టు. ఏది కనిష్ట ఘాతం? 3/1. ఇక చూసావు ఏమీ ఉమ్మడిగా కనిపించట్లేదు, 3 ఒక్కటే ఉమ్మడిగా కనిపిస్తుందని నీవు ఫీల్ అయ్యి వాటిలో కనిష్ట ఘాతము 3/1 అది రాసేసావు. ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుంది. కానీ తప్పు. ఎందుకు తప్పు అంటే నీకు ఇచ్చిన ఈ సంఖ్య ప్రధాన సంఖ్య కాదు. నిన్ను మాయలు పెట్టడానికి ఇలా ఇస్తారు. కాబట్టి ఈ 4ని ముందుగా మనం ప్రధాన కారణాంక విభజన చేయాలి. గుర్తుపెట్టుకోండి, బాగా తీక్షణంగా గమనించాలి. మనకిచ్చిన స్టెప్స్ అన్నీ ఫాలో అయి ఉందా లేదా. కాబట్టి ముందు దీన్ని ప్రధాన కారణాంక విభజన 4ని ఎలా రాయాలి? 2² ఆల్రెడీ ఏముంది? హోల్ స్క్వేర్. 2² ఆల్రెడీ హోల్ స్క్వేర్. 4ని 2 రెళ్ళని 2² ఇంటూ 3/1. ఓకే. 2 ఈ 2 ఘాతాలు గుణించుకుంటాయి. 2 రెళ్ళు 4 ఇంటూ 3/1. ఇప్పుడు చూస్తే ఇది ప్రధాన కారణాంక విభజన, ఇది కూడా ప్రధాన కారణాంక విభజన. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సాటిస్ఫై. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తాం. సెకండ్ స్టెప్ ఏంటి? ఉమ్మడిగా ఉండాలి, కనిష్ట ఘాతము కలిగి ఉండాలి. ఉమ్మడిగా ఏది ఉంది? ఇప్పుడు 2 ఉంది. వాటిలో కనిష్ట ఘాతం ఏంటి? 4/1 కాబట్టి 2/1. మరలా ఏది ఉంది ఉమ్మడిగా? 3 ఉంది. 3 వీటిలో కనిష్ట ఘాతం 3/1 ఇంటూ 3/1. అర్థమవుతుందా? కాబట్టి 2/1 అంటే 2, 3/1 అంటే 3. 2 ఇంటూ 3 2 3 6. చూడండి, మొదట మీరు 3 అన్నారు, ఒరిజినల్గా చేస్తే 6 వస్తుంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు అని మీరు పరిశీలించి ముందుగా దానిని ప్రధాన కారణాంక విభజన చేయాలి. ఈ 2 ఘాతాలు ఇక్కడ గుణించుకుంటాయి. 2 రెళ్ళు 4. ఇప్పుడు ఉమ్మడిగా ఉండే కనిష్ట ఘాతము కలిగిన ప్రధాన సంఖ్యలను గుర్తించాలి. ఇలాగా ఇచ్చిన సంఖ్యలకు ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో మనం గసాబాని కనుగొనవచ్చును. అట్లాగే మరొక పద్ధతి భాగహార పద్ధతి. ఇచ్చిన సంఖ్యలకు అవి 2 కానివ్వండి, అంతకన్నా ఎక్కువ కానివ్వండి, భాగహార పద్ధతిలో గసాబాని కనుగొనవచ్చును. మొట్టమొదటిసారిగా భాగహార పద్ధతిలో గసాబాను కనుగొన్న గణితవేత్త యూక్లిడ్. మొట్టమొదటిసారిగా గసాబాను భాగహార పద్ధతిలో కనుగొన్న గణితవేత్త యూక్లిడ్కి ఇంకొక గౌరవం ఉంది. ఏంటది? రేఖాగణిత పితామహుడు. యూక్లిడ్ ఎవరు? రేఖాగణిత పితామహుడు. యూక్లిడ్ అనగానే అతనికి సంబంధించిన అన్ని విషయాలు నీ మైండ్లోకి వచ్చేయాలి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అడిగింది ఒక్కటే కాదు, యూక్లిడ్కి సంబంధించిన అన్ని విషయాలు నీ మైండ్లోకి వచ్చేయాలంతే. అవసరమైన దాన్ని అక్కడ వాడగలగాలి. ఓకేనా? ఇప్పుడు భాగహార పద్ధతి. ఇప్పుడు సపోజ్ చూడండి మా 24,32 ఈ రెండింటి గసాబాని మనం కనుక్కోవాలి. ఏ పద్ధతిలో? భాగహార పద్ధతిలో. ఇప్పుడే మనం ప్రధాన కారణాంక విభజన పద్ధతిని నేర్చుకున్నాం.
ఇప్పుడు భాగాహార పద్ధతిలో చేయాలి. భాగాహార పద్ధతి అంటే మామూలే. చిన్న సంఖ్యను, వీటిలో చిన్న సంఖ్యను ఓకేనా భాజకంగా తీసుకోవాలి, భాజకం. పెద్ద సంఖ్యను విభాజ్యముగా తీసుకోవాలి, విభాజ్యము. అంటే చిన్న సంఖ్యను ఇక్కడ, పెద్ద సంఖ్యను ఇక్కడ వేయాలి. అది మామూలే కదా. చిన్న సంఖ్యనేమో భాజకముగా తీసుకోవాలి, పెద్ద సంఖ్యనేమో విభాజ్యముగా తీసుకోవాలి, విభాజ్యముగా తీసుకోవాలి. అర్థమవుతుందా? భాగించండి. 24తో 32 ఎన్నిసార్లు పోతుంది? ఎన్నిసార్లు? ఒక్కసారి, ఒక్కసారి. ఓకే. ఈ 32లో 24 పోతే ఎంత ఉంటుంది? ఎంత? 8. 8. ఇది శేషం. శేషంగా పెట్టకూడదు, ఇది మామూలు భాగాహారం కాదు. ఈ శేషాన్ని తరువాత మనం భాజకముగా తీసుకోవాలి. ఓకేనా, వింటున్నారా? శేషాన్ని మరలా భాజకముగా తీసుకోవాలి. ఆల్రెడీ ముందు ఉన్న భాజకాన్ని విభాజ్యముగా రాయాలి, విభాజ్యముగా రాయాలి. ఈ 24ని ఇక్కడ రాయాలి. ఇది సెకండ్ స్టెప్. చూడండి, ఫస్ట్ టైం భాగాహారం అయ్యాక మిగిలిన శేషాన్ని భాజకముగా తీసుకోవాలి. ముందుగా ఉన్న భాజకమును విభాజ్యముగా తీసుకోవాలి. మరలా భాగాహారం స్టార్ట్ చేయడమే. 8తో 24 ఎన్నిసార్లు పోతుంది? ఎన్నిసార్లు పోతుంది? 8 మూళ్ళ 24. 8 మూళ్ళ 24. 24లో 24 పోతే 0. ఇలా శేషం 0 వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్ళాలి, ఈ ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్ళాలి. శేషం 0 వచ్చినప్పుడు నీవు దేనితో భాగించి ఉన్నావు? శేషం 0 వచ్చినప్పుడు దేనితో భాగించున్నావు? దేనితో అమ్మా? 8తో. దానిని ఈ ఇచ్చిన సంఖ్యల యొక్క గసాబా అంటాము, ఇచ్చిన సంఖ్యల యొక్క గసాబా అంటాము. దేర్ఫోర్ గసాబా ఈజ్ ఈక్వల్ టు 8. ఒకవేళ ఇక్కడ శేషం 0 రాలేదు, పొరపాటున 2 ఉందనుకుందాం, 2 ఉందనుకుందాం. ఈ శేషాన్ని మనం మరలా భాజకముగా తీసుకోవాలి. ఆ శేషాన్ని మరలా భాజకముగా తీసుకోవాలి. దానికి ముందు ఉన్న భాజకాన్ని విభాజ్యముగా తీసుకోవాలి. అంటే ముందు ఉండేది ఇది 8. మరలా చేస్తాం. ఇట్లాగా ఎప్పటిదాకా చేయాలి? శేషం 0 వచ్చేంత వరకు చేయాలి. శేషం 0 వచ్చేంత వరకు చేయాలి. శేషం 0 వచ్చినప్పుడు నీవు దేనితో అయితే భాగించి ఉంటావో, 0 శేషం వచ్చినప్పుడు ఏదైతే భాజకంగా ఉంటుందో ఆ భాజకాన్ని గసాబా అంటాం. ఇది భాగాహార పద్ధతి. ఈ పద్ధతిలో మనం గసాబాని కనుక్కోవచ్చు. 2 సంఖ్యలు కావచ్చు, అంతకంటే ఎక్కువ సంఖ్యలు కావచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ సంఖ్యలు ఇచ్చారనుకుందాం, దాని ప్రకారం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 12, 24, 26 ల గసాబా. 12, 24, 26 ల గసాబా. ముందు 2 సంఖ్యలు తీసుకుంటాం. ముందు ఈ 2 తీసుకున్నాం అనుకోండి, దానికి భాగాహార పద్ధతిలో గసాబా కనుక్కోవాలి. ఎలా చేయాలి? చిన్న సంఖ్యను భాజకముగా తీసుకోవాలి. చిన్నదేది? వీటిల్లో 12 భాజకంగా తీసుకున్నాం. తర్వాత మనం ఏ 2 అయితే తీసుకోవాలనుకుంటున్నామో వాటిలో పెద్దదాన్ని విభాజ్యముగా తీసుకోవాలి. అంటే మధ్యలో వేయాలి. ఇది ఇప్పుడు భాగాహారం స్టార్ట్ చేయాలి. 12తో ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. 12 రెళ్ళ 24. 12 రెళ్ళ 24. 24లో 24 పోతే శేషం 0. ఫస్ట్ టైమే శేషం 0 వచ్చేసింది. ఓకేనా? శేషం 0 వచ్చినప్పుడు భాజకం ఏది? 12. శేషం 0 వచ్చినప్పుడు భాజకం 12. కాబట్టి
ఈ 12 ఈ 24ల గసాబా, 12 24ల గసాబా ఎంత? 12. ఒకవేళ శేషం 0 రాకపోతే ఏం చెప్పాము? ప్రాసెస్ చేయాలి. మిగిలిన శేషాన్ని భాజకముగాను దానికి ముందు ఉండే భాజకాన్ని విభాజ్యముగాను తీసుకొని చేయాలి. ఓకేనా? ఈ మెథడ్లో, ఈ ప్రాసెస్ విధానంలో మనకు ఒక బిట్ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాసెస్ బాగా నేర్చుకోవాలి. ఓకేనా? అది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాం. నెక్స్ట్, ఇక్కడ ఆల్రెడీ ఈ గసాబా నేర్చుకున్నాం. దీని గసాబాని ఈ మిగిలిన సంఖ్యలు మళ్ళీ ఉపయోగించాలి. దీని గసాబా 12, మిగిలిన సంఖ్య 26. ఈ రెండింటి యొక్క గసాబాని ఆ మిగిలిన సంఖ్యను తీసుకోవాలి. వాటికి మరలా భాగాహార పద్ధతిలో గసాబా. వాటిలో చిన్న సంఖ్య ఏది? 12. దానిని ఎలా తీసుకోవాలి? భాజకంగా. చిన్న సంఖ్యను భాజకంగా, పెద్ద సంఖ్యను విభాజ్యముగా. 26 ఎన్నిసార్లు పోతుంది? 12తో 26 ఎన్నిసార్లు పోతుంది? 12 రెళ్ళ 24. 12 రెళ్ళ 24. ఓకేనా? తీసివేయండి. 26లో 24 పోతే 2, శేషం 0 రాల, శేషం మిగిలి ఉంది. మిగిలిన శేషాన్ని ఎలా తీసుకోవాలని చెప్పాను నేను? భాజకముగా తీసుకోవాలి. భాజకంగా తీసుకోవాలి. తీసుకున్నాం. దానికి ముందు ఉండే భాజకాన్ని విభాజ్యముగా రాయాలి. విభాజ్యముగా రాయాలి అంటే 12 అక్కడ రాయాలి. ఈ 2తో 12 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. 2 6ల 12, శేషం 0. శేషం 0 వచ్చినప్పుడు భాజకం ఏది? 2. శేషం 0 వచ్చినప్పుడు భాజకం 2. కనుక ఈ 2ను ఈ 3 సంఖ్యల యొక్క ఏమంటాము? గసాబా అంటాము. ఈ 3 సంఖ్యల యొక్క గసాబా. దేర్ఫోర్ అన్నింటికి గసాబా 2. ఇలాగా 2 సంఖ్యలు కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలు కానీ మనం భాగాహార పద్ధతిలో గసాబాని కనుగొంటాం. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఈ భాగాహార విధానం ప్రకారం మనం ఎలా బిట్ అడుగుతారో చూద్దాం. ఎలా అంటారు అంటే, 2 సంఖ్యల యొక్క గసాబాను భాగాహార పద్ధతిలో కనుగొనే సమయంలో వరుసగా వచ్చిన భాగఫలాలు 1 2 3 మరియు వాటి గసాబా 4 అయిన ఆ సంఖ్యలు. చూడండి, 2 సంఖ్యల యొక్క గసాబాను భాగాహార పద్ధతిలో, కరెక్ట్గా ఇక్కడ భాగాహార పద్ధతినే వాడాలి. భాగాహార పద్ధతిలో కనుగొనే సమయంలో వరుసగా వచ్చిన భాగఫలాలు 1 2 3 అంటే మొదటి భాగఫలం 2, 1, రెండవ భాగఫలం 2, మూడవ భాగఫలం 3 మరియు వాటి గసాబా 4 అయిన ఆ సంఖ్యలు. అంటే మనం 3 సార్లు భాగించి ఉన్నాం. 3 భాగఫలాలు వచ్చాయంటే 3 సార్లు భాగించి ఉన్నాం. చూడండి, దీన్ని జనరల్గా వేస్తున్నాం. జాగ్రత్తగా చూడాలమ్మా. ఇది ఒక భాగహారం. ఇక్కడ భాగఫలం, మొదటి భాగఫలం ఇక్కడ రాసేది 1. ఇది జరిగిపోయింది. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి.
ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఒక భాగహారం, ఇక్కడ భాగఫలం 2, మరలా ఇక్కడ జరిగిపోయింది, ఇక్కడ భాగఫలం 3, ఇంకా జరగల భాగహారం. 3 భాగఫలాలే ఇచ్చారు అంటే ఇక్కడ చివరిలో శేషం 0 వచ్చినట్టు. 3 భాగఫలాలే ఇచ్చారు అంటే శేషం 0 వచ్చినట్లు. అర్థమైందా? శేషం 0 వచ్చినది అంటే దానికి ముందు ఉండే భాజకాన్ని ఏమనాలి? గసాబా అంటాము. శేషం 0 వచ్చినది అంటే దానికి ముందు ఉండే భాగఫలాన్ని గసాబా అంటాం. అంటే ఈ స్థానంలో గసాబా ఉండాలి, ఈ స్థానంలో గసాబా ఉండాలి. మొత్తం లెక్క యొక్క ఉద్దేశాన్ని నేను ఇలా వేశా. మొదటి భాగఫలం, రెండవ భాగఫలం, మూడవ భాగఫలం. ఇక భాగఫలాలు ఇవ్వలేదు కాబట్టి చివరిలో శేషం 0 వచ్చుతుంది ఖచ్చితంగా. శేషం 0 వచ్చినది అంటే దానికి ముందు ఉండే భాజకాన్ని గసాబా అంటాం. అంటే ఇక్కడ గసాబా ఉండాలి. గసాబా ఇచ్చేశారు. ఏంటి గసాబా? 4. ఇక్కడ ఉండాల్సిన విలువ 4. భాగహార నియమం ప్రకారం, భాగహార నియమం ప్రకారం ఇదమ్మా భాగహార నియమం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు భాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. భాగహార నియమం అది. ఇది కూడా యూక్లిడ్ భాగహార నియమం అంటాం. అందుకనే భాగహార పద్ధతిలో గసాబాను కనుగొన్న గణితవేత్త యూక్లిడ్. ఇది 10th క్లాసులో వస్తుంది. యూక్లిడ్ భాగహార నియమము అని గసాబాకి సంబంధించింది. అంటే 6th క్లాసులో ఉంది కాబట్టి మనం 10th క్లాసులో ఉన్నా కూడా నేర్చుకోవాలి. ఇది భాగహార నియమం. విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఇక్కడ ఇది భాజకం, ఇది భాగఫలం, ఇది విభాజ్యం. ఓకేనా? ఇక్కడ నేను సంథింగ్ సి అనుకుందాం, లేకపోతే ఏ అనుకోండి. ఏ కనుక్కుంటూ వెళ్దాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇది విభాజ్యం. ఈ నియమం ప్రకారం విభాజ్యం ఏ ఈజ్ ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. భాజకం 4 ఇంటూ భాగఫలం 3, ఓకేనా? ప్లస్ శేషం 0. అర్థమైందా ఫ్రెండ్స్? విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. దీన్ని సూక్ష్మీకరిస్తే 4 మూల 12, 12కి 0 కూడితే 12. అంటే ఈ స్థానంలో ఉండవలసిన విలువ 12, ఏ స్థానంలో ఉండవలసిన విలువ 12. అర్థమవుతుందని నేను చెప్పింది? ఏ స్థానంలో ఉండవలసిన విలువ 12. ఓకే, ఇది 12 వచ్చేసింది. సరే, ఇక్కడ ఇది విభాజ్యముగా రాశాము అంటే ముందు భాగహారంలో ఇక్కడ ఉంటుంది. అది ముందు భాగహారంలో ఉండే భాజకాన్నే కదా మనం క్రింద భాగహారంలో విభాజ్యముగా తీసుకునేది. అర్థమవుతుందా? ముందు భాగహారంలో భాజకంగా ఏది ఉంటే దానినే క్రింద భాగహారంలో విభాజ్యముగా తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ ఏ ఉండాలి. ఈ విభాజ్యాన్ని మనం బి అనుకుంటాం. బి అనుకుందాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలి మనం. బి ఇప్పుడు విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఇది శేషం. ఓకేనా? విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఎంత? ఏ. ఈ ఏ ఎంత వచ్చింది? ఇప్పుడే మనం కనుక్కొని ఉన్నాం. ఏ 12 మనం కనుక్కున్నది ఇది. ఈ భాజకము ఇంటూ భాగఫలం 12 ఇంటూ 2
ప్లస్ శేషం ఇది ఇక్కడ ఉంటుంది శేషం. శేషం ఎంత? ఇక్కడ శేషం ఎంత? 4. ఓకే, 12 రెళ్ళ 24. 24కి 4 కూడితే 24కి 4 కూడితే ఓకేనా, 24కి 4 కూడితే 28. అది బి వచ్చేసింది. మరలా ఎక్కడికి వెళ్ళండమ్మా, పై భాగహారంలో క్రింద భాగహారంలో ఉండే ఈ విభాజ్యమే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే పైన ఉండే భాజకమే క్రింద భాగహారంలో విభాజ్యం అవుతుంది. ఇది ఇక్కడ ఉంటుంది అంటే బి ఇక్కడ. ఈ బి విలువ ఇప్పుడే నేర్చుకున్నాం. ఎంత? 28. ఇక్కడ సంథింగ్ సి ఉందనుకుందాం. ఈ భాగహారంలో ఇది సి విభాజ్యము సి ఈజ్ ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలం. 28 ఇంటూ భాగఫలం ప్లస్ శేషం ఎంత? ఇక్కడ శేషం ఎంత? ఏ అంటే 12 ప్లస్ 12. ఓకేనా, 28 ఒకట్ల 28. 28కి 12 కూడితే 40. ఇక్కడ సి వచ్చేసింది 40. ఇప్పుడు మొదట్లో ఉండే ఈ భాజకం, మొదట్లో ఉండే ఈ విభాజ్యంలే మనకు కావలసిన సంఖ్యలు. ఈ భాజకం, ఈ విభాజ్యం, వీటినే మనకు కావలసిన సంఖ్యలు అంటాము. ఓకేనా, దేర్ఫోర్ ఆ సంఖ్యలు బి కామా సిలు. బి ఎంత వచ్చింది? 28. సి ఎంత వచ్చింది? 40. ఆ సంఖ్యలు ఇవి. ఇట్లాగా భాగహార పద్ధతిని ఉపయోగించి మనల్ని లెక్క చేయమంటారు. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఓకేనా, ఇన్ని 3 సార్లు భాగఫలాలు లేకపోతే 2 సార్లు భాగఫలాలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత దీని ఆధారంగా మనం మరికొన్ని సమస్యలు చేస్తే ఈజీగా అర్థమవుతుంది. కొన్ని స్టేట్మెంట్స్ చెప్పుకుంటామమ్మా. భాగహార పద్ధతిలో కానీ ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో కానీ మనం గసాబా మీద కనుగొన్న కొన్ని అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే మొదటగా ప్రధాన సంఖ్యల యొక్క గసాబా ప్రధాన సంఖ్యల యొక్క గసాబా ఎంత? 1. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3, 5 ప్రధాన సంఖ్యలు. వీటి గసాబా అంటే ఈ రెండింటికి గసాబా కనుక్కుంటే ఎంత వస్తుంది? 1. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి 3ని 5తో భాగించండి. 3 1 3 2. పోదు, ఇది ఏంటిది? ఈ శేషాన్ని మనం ఏమంటాం? భాజకంగా తీసుకుంటాం. ఇక్కడ ఉండే భాజకాన్ని ఇక్కడ విభాజ్యంగా తీసుకోవాలి. పద్ధతి ప్రకారం చేసేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 1 2. ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా, ఈ 1ని మనం ఏంగా తీసుకోవాలి? భాజకంగా. ఆల్రెడీ ఉండే భాజకాన్ని విభాజ్యంగా. 1 2 శేషం 0 వస్తుంది. శేషం 0 వచ్చినప్పుడు నీకు అక్కడ ఉండే భాజకం ఎంత? 1. కనుక 3 5ల గసాబా 1. ప్రధాన సంఖ్యల యొక్క గసాబా 1. ఒకవేళ ఇలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నీకు ఒకవేళ తెలియదు అనుకో, ఒక ఉదాహరణ తీసుకొని సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఇది ప్రధాన సంఖ్యల యొక్క గసాబా. అట్లాగే పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గసాబా. పరస్పర ప్రధాన సంఖ్యల గసాబా. ఏంటి పరస్పర ప్రధాన సంఖ్యల గసాబా?
ఒకటే. అసలు పరస్పర ప్రధాన సంఖ్యలకు ఉమ్మడి కారణాంకం ఒకటి ఉంటుంది. పరస్పర ప్రధాన సంఖ్యలకు ఉమ్మడి కారణాంకం ఒకటి ఉంటుంది. అసలు ఉమ్మడిగానే ఒకటి ఉన్నప్పుడు వాటిలో పెద్దదేమవుతుంది? ఒకటే అవుతుంది. ఉమ్మడి కారణాంకమే ఒకటి అయినప్పుడు వాటిలో గరిష్ట విలువ కూడా ఒకటవుతుంది. కనుక పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గసాబా ఒకటి. నీవు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ పాయింట్ పెట్టేయచ్చు. నెక్స్ట్, వరుస సంఖ్యల యొక్క గసాబా. వరుస సంఖ్యల గసాబా. వరుస సంఖ్యల యొక్క గసాబా ఇది కూడా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చూడండి, 1, 2. అవి రెండు ఎలా ఉన్నాయి? వరుస సంఖ్యలు. వాటి గసాబా కనుక్కుందాం. చూడండి, చిన్న సంఖ్యను భాజకంగా, పెద్ద సంఖ్యను విభాజ్యంగా తీసుకున్నాం. 1తో 2 ఎన్నిసార్లు పోతుంది? 1, 2, 2. శేషం 0. శేషం 0 వచ్చిన సందర్భంలో భాజకం ఏంటి? 1. కనుక దానినే మనం గసాబా అంటాం. వరుస సంఖ్యల యొక్క గసాబా 1. ఫర్ ఎగ్జాంపుల్ n, n+1ల గసాబా. n, n+1ల గసాబా. వీటిని అబ్జర్వ్ చేయాలి. n+1లు అనేటివి వరుస సంఖ్యలు. చూడండి, మొదటి సంఖ్య 1 అయితే తరువాత సంఖ్య రావాలంటే ఏం చేయాలి? 1ని కూడాలి. మొదటి సంఖ్య 1 అయితే తర్వాత సంఖ్య రావాలంటే ఏం చేయాలి? 1 కూడాలి. ఇక్కడ మొదటి సంఖ్య n, దాని తర్వాత సంఖ్య రావాలి అంటే 1 కూడాలి. ఒకవేళ మొదటి సంఖ్య x అయితే దాని తర్వాత సంఖ్య x+1. వీటిని మనం వరుస సంఖ్యలు అంటాము. వరుస సంఖ్యలు అంటాము. వరుస సంఖ్యల యొక్క గసాబా 1. వరుస సంఖ్యల యొక్క గసాబా 1. చూడండి, ప్రధాన సంఖ్యల యొక్క గసాబా 1. పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గసాబా 1. వరుస సంఖ్యల యొక్క గసాబా 1. వరుస సంఖ్యల యొక్క గసాబా 1. ఇప్పుడు అట్లాగే 2 వరుస సరి సంఖ్యల యొక్క గసాబా. 2 వరుస సరి సంఖ్యల యొక్క గసాబా. నీకు తెలియకపోతే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేయాలి. వరుస సరి సంఖ్యల గసాబా. వరుస సరి సంఖ్యలు తీసుకో. 2, 4 వరుసలో ఉండే సరి సంఖ్యలు. నీకు తెలియనప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా నీవు నిర్ణయించుకొని పెట్టాలి. 2, 4కి చూడండి, చిన్న సంఖ్యను భాజకంగా, పెద్ద సంఖ్యను విభాజ్యంగా తీసుకుంటాం. 2 4. 4లో 4 పోతే 0. శేషం 0 వచ్చిన సందర్భంలో, శేషం 0 వచ్చిన సందర్భంలో భాజకం ఏది? 2. కనుక దాన్ని గసాబా అంటాం. కాబట్టి స్టేట్మెంట్ ఏంటి? 2 వరుస సరి సంఖ్యల గసాబా 2. వరుస చాలా ఇంపార్టెంట్. వరుస సరి సంఖ్యల యొక్క గసాబా. ఓకేనా? మామూలు సరి సంఖ్యలు కాదు, వరుసలో ఉండే సరి సంఖ్యల గసాబా. ఏవైనా సరి సంఖ్యలు అయితే చెప్పలేం మనం అక్కడ ఉండే పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4, 8 ఇవి 2 సరి సంఖ్యలు. వరుస సరి సంఖ్యలు కాదు ఇవి, జస్ట్ 2 సరి సంఖ్యలు. వీటి గసాబా కనుక్కోండి అంతగా ఉంటే. చిన్నదానిని భాజకంగా, పెద్దదానిని విభాజ్యంగా తీసుకోండి. చేస్తే 4 2 8. శేషం 0 వచ్చినప్పుడు భాజకం ఏది? 4. కాబట్టి వాటి గసాబా ఎంత? 4 రాలేదు. 2 సరి సంఖ్యల యొక్క గసాబా 2 అంటే తప్పు. కొన్ని సందర్భాల్లో కావచ్చును, మరికొన్ని సందర్భాలలో కాకపోవచ్చును. ఎప్పుడు కరెక్టు? వరుస సరి సంఖ్యల గసాబా. వరుస సరి సంఖ్యల గసాబా 2. 2 సరి సంఖ్యల గసాబా 2 అంటే తప్పు. స్టేట్మెంట్కి అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే 2 వరుస బేసి సంఖ్యల గసాబా. 2 వరుస బేసి సంఖ్యల గసాబా.
రెండు వరుస బేసి సంఖ్యల గసాబా. రెండు వరుస బేసి సంఖ్యలు తీసుకొనేవు 1, 3 తీసుకుందాం. చిన్న సంఖ్యను భాజకంగా పెద్ద సంఖ్యను విభాజ్యంగా తీసుకో. 1 3 3 శేషం 0. శేషం 0 వచ్చినప్పుడు భాజకం ఏది 1. శేషం 0 వచ్చినప్పుడు ఉండే భాజకాన్నే గసాబా అని మనం నేర్చుకున్నాం 1. కాబట్టి 2 వరుస బేసి సంఖ్యల గసాబా 1. 2 వరుస బేసి సంఖ్యల గసాబా 1. 2 వరుస సరి సంఖ్యల గసాబా 2. 2 వరుస బేసి సంఖ్యల గసాబా 1. ఓకేనా? అలా కాకుండా 2 బేసి సంఖ్యల గసాబా 1 అంటే చెప్పలేని పరిస్థితి. 2 బేసి సంఖ్యల గసాబా అంటే చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 9 ఇవి వరుస బేసి సంఖ్యలు కాదు, జస్ట్ 2 బేసి సంఖ్యలు. 2 బేసి సంఖ్యలు వీటి గసాబా కనుక్కోండి. 3 3 9 శేషం 0. శేషం 0 వచ్చినప్పుడు భాజకం ఏది 3. కాబట్టి గసాబా ఎంత 3. సరిపోదు కదా? అంటే 2 వరుస బేసి సంఖ్యల గసాబా అన్నప్పుడు మాత్రమే 1 పెట్టాలి. 2 బేసి సంఖ్యల గసాబా అన్నప్పుడు ఆ ఇచ్చిన సంఖ్యల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇచ్చిన సంఖ్యల మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అట్లాగా మనకిచ్చిన సంఖ్యలు చూడండి, ఇచ్చిన వాటిలో ఒక సంఖ్య మరొక సంఖ్య యొక్క గుణిజం అయినా, ఒక సంఖ్య మరొక సంఖ్య యొక్క గుణిజమైన వాటిలో కనిష్ట విలువను గసాబా అంటాము. ఒక సంఖ్య మరొక సంఖ్య యొక్క గుణిజమైన ఇచ్చిన 2 సంఖ్యలలో ఒకటి మరొక దానికి గుణిజమైతే వాటిలో కనిష్ట విలువను గసాబా అంటాము. కనిష్ట విలువను గసాబా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, 12, 24 ఇక్కడ చూడండి. ఈ 24 అనేది ఈ 12 యొక్క గుణిజము. 24 అనేది 12 యొక్క గుణిజము. ఓకేనా? అలాంటి సందర్భంలో కనిష్ట సంఖ్యను మనం ఏమంటాము? గసాబా అంటాము. ఒక సంఖ్య మరొక సంఖ్య యొక్క గుణిజం అయితే, ఇంకొక సంఖ్య యొక్క గుణిజం అయితే వాటిలో కనిష్ట విలువను గసాబా అంటాము. ఎగ్జాంపుల్ ఇద్దండి. 12, 24 గసాబా అన్నారు. నీవు పద్ధతి ప్రకారం కూడా చేయొచ్చు. అయితే ఈ స్టేట్మెంట్స్ గుర్తున్నప్పుడు మనం ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ 24 అనేది 12 యొక్క గుణిజము. కాబట్టి వాటిలో చిన్నది 12 కనుక దాన్ని ఏమంటాం మనం? గసాబా అంటాము. ఓకేనా? చూడండి, ఇక్కడ గుణిజము చెప్పినప్పుడు పెద్దదిగా వస్తుంది, కారణాంకం చెప్పినప్పుడు చిన్నదిగా వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఇలా అడుగుతారమ్మా, ఏ యొక్క గుణిజం బి అయినా, ఏ యొక్క గుణిజం బి అయినా వాటి గసాబా. ఏ యొక్క గుణిజం బి అయినా వాటి గసాబా అంటే ఏకి గుణిజం బి అవుతుంది. అంటే గుణిజం చెప్పేటప్పుడు పెద్దదవుతుంది. గుణిజము అంటే సాధారణంగా పెద్దదవుతుంది. అంటే ఏ పెద్దదా, బి పెద్దదా? బి. అంటే ఏ చిన్నదాన్ని ఏమంటాం? గసాబా అంటాము. కాబట్టి ఏ అనేది గసాబా. ఇక్కడ గుణిజం చెప్పినప్పుడు సాధారణంగా పెద్దదవుతుంది. ఉదాహరణకి 2 యొక్క గుణిజం 10. 2 యొక్క గుణిజం 10. ఇప్పుడు గుణిజం చెప్పినప్పుడు పెద్దదైపోయింది. వాటిలో చిన్న విలువ ఎంత? 2. చిన్న విలువను ఏమంటాం మనం? గసాబా అంటాం. చిన్న విలువను ఏమంటాము? గసాబా అంటాం. అందువల్ల ఏ యొక్క గుణిజం బి,
ఎప్పుడైతే గుణిజము అన్నామో అది పెద్దదవుతుంది. కాబట్టి బి కంటే చిన్నది ఏ. చిన్నదాన్ని ఏమంటాం మనం? చిన్నదాన్ని ఏమనాలి? గసాబా అంటాము. ఇది ఒక పాయింట్. ఓకేనా? అలా కాకుండా ఒక్కోసారి కారణాంకం ఇస్తారు. ఏ యొక్క కారణాంకం బి అయినా గసాబా. ఏ యొక్క కారణాంకం బి అయినా గసాబా. కారణాంకం చెప్పేటప్పుడు సర్వసాధారణంగా చిన్నదైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 యొక్క కారణాంకం 3. 12 యొక్క కారణాంకం 3 అంటే 12ని భాగించే సంఖ్య 3. 12ని భాగించే సంఖ్య 3 అని అర్థం. అప్పుడు కారణాంకం చెప్పినప్పుడు ఇది చిన్నదైపోయింది కదా. ఇలా ఉన్న వాటిల్లో చిన్నదాన్ని ఏమంటాం మనం? గసాబా అంటాం. ఇక్కడ గసాబా వచ్చేసి 3. ఇక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఏ యొక్క కారణాంకం బి అంటే ఈ బి అనేది ఏ కంటే చిన్నది. కారణాంకం కాబట్టి చిన్నదైపోయి ఉంటుంది. ఒక్క సందర్భమే ఎక్కువగా సమానంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఏ యొక్క కారణాంకం బి, ఈ కారణాంకం అనేది దీనికంటే చిన్నదవుతుంది. కనుక ఏది దీని గసాబా? బి. ఇది చిన్నది, ఇది పెద్దది. ఉదాహరణ గమనించండి. ఇక్కడ పెద్దది ఉంటుంది, ఇక్కడ చిన్నది ఉంటుంది. చిన్న విలువని మనం గసాబా అంటాం. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. ఏంటి? ఏ యొక్క కారణాంకం బి అయితే వాటి గసాబా బి. ఓకేనా? ఇవి పాయింట్స్. బిట్ ఎలా ఉంటుంది, బిట్టు ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి. స్టేట్మెంట్ ఫామ్లో ఒక బిట్ చెప్తాను నేను. 2 సంఖ్యలకు ఉమ్మడిగా ఉండే గరిష్ట కారణాంకమును గసాబా అంటాం. 2 సంఖ్యలకు ఉమ్మడిగా ఉండే గరిష్ట కారణాంకమును గసాబా అంటాం. బి 5,7ల గసాబా 1 అగును. ఇలా అడుగుతారు. అప్పుడు క్రింద ఏ కామా బీలు సత్యం, ఏ బీని వివరిస్తుంది, ఇలా అడిగారు అనుకుందాం. ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది చూడండి. 2 సంఖ్యలకు ఉమ్మడిగా ఉండే గరిష్ట కారణాంకం గసాబా అంటాం. కరెక్టేనా? కరెక్ట్, సత్యం ఇది. నెక్స్ట్ 5,7ల గసాబా 1 అగును. నీకు స్టేట్మెంట్ తెలిస్తే ఓకే, తెలియనప్పుడు దీనికి గసాబా కనుక్కో. ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఏంది ఇది? 2 వరుస బేసి సంఖ్యలు. 2 వరుస బేసి సంఖ్యల యొక్క గసాబా 1. దీని గసాబా 1 అని ఎలా నిర్ణయించావు అంటే ఈ నిర్వచనం ఆధారంగా మనకిచ్చిన సంఖ్యలను ఏదైతే ఉమ్మడిగా ఉంటూ భాగిస్తుందో పెద్ద సంఖ్య అవుతుందో దాన్ని మనం గసాబా అంటాం. ఇది కూడా సత్యమే. ఇది సత్యమని మనం దీని ద్వారా తెలుసుకున్నాం. ఈ ఏ అనేది బీకు సరైన వివరణ. ఏ కామా బీలు సత్యం. ఏ అనేది బీకు సరైన వివరణ. ఇటువంటి బిట్స్ పెట్టాలి అంటే సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం చూసినది గసాబా అంటే నిర్వచనం. గసాబాను ఏ పద్ధతుల్లో కనుగొనవచ్చునో చూసాం. 1 ప్రధాన కారణాంక విభజన పద్ధతి, 2 భాగాహార పద్ధతి. కాబట్టి విధానాలను బాగా నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.